ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అమ్మవారిని చాలా నిండుగా అలంకరించడం అంటే నాకు చాలా ఇష్టం. నేను వ్రతం చేయకూడదు కదా, సో మమ్మీ వాళ్ళతోనే ఈసారి చేసేసుకున్నాము. మేము ముందు రోజే అన్నీ క్లీన్ చేసేసుకొని అమ్మవారిని, తులసంని, గడపంని అన్నీ రెడీ చేసేసుకున్నాం అనమాట. చాలా ఇయర్స్గా ఈ అమ్మవారిని పెడుతున్నాము. సో ఇలా పసుపుతో రెడీ చేసి స్టిక్కర్స్తో డెకరేట్ చేసేసి తర్వాత కలశానికి అమ్మవారిని పెట్టి జ్యువెలరీ వేసి చీర కట్టి అంతా రెడీ చేసేసామన్నమాట. సో ఫైనల్లీ మా అమ్మవారిని అండ్ దేవుడు ఇలా ఉన్నారనమాట. ఇలా నిండుగా ఉన్న అమ్మవారిని చూస్తే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ కదా. మా మమ్మీ అండ్ మా చెల్లి 5 రకాల పూలు, 5 రకాల పళ్ళు అండ్ 5 రకాల ప్రసాదాలు చేసి వ్రతం చాలా బాగా చేసుకున్నారనమాట. ఇంకా మా మమ్మీ పసుపు గౌరీ దేవిని చేసి కుంకుమ పూజ అండ్ 108 పువ్వులతో అష్టోత్తరం కూడా చేసుకున్నారు. నాకు యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు కదా, సో మేము 2nd వారం కాకుండా 3rd వారం చేసుకున్నాం పూజ. మాదైతే చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు తీసేసుకోండి. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్. దాని మీద కూడా బాయ్ చెప్తాను.